హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. థంబ్‌నెయిల్ అండ్ టైటిల్‌లో న్యూజిలాండ్ గెలవడానికి ఎడ్జ్ ఎక్కువుందని నేనన్నాను. ముందుగా దానికి నన్నేం తిట్టుకోకండి. ఎందుకంటే మనందరికీ క్లియర్ ఫేవరెట్స్ ఇండియానే. అండ్ ఇండియానే గెలవాలని కోరుకుందాం కూడా. కానీ అదంతా ఎమోషనల్ సైడ్ అనమాట. కొంచెం సేపు ఎమోషన్స్ పక్కన పెడదాం. ఇంతకు ముందు జరిగినవన్నీ కన్సిడర్ చేసుకొని కొన్ని కీ ఫ్యాక్టర్స్ చెక్ చేద్దాం. అండ్ దాని తర్వాత కొంచెం అనాలిసిస్ చేద్దాం. సో, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. అందరి అభిప్రాయాలు ఇలానే ఉండాలని నేను అనుకోను. సో, ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఈ పాయింట్స్ న్యూజిలాండ్‌కి ఎడ్జ్ ఉందని అంటున్నానో మీకే అర్థమవుతుంది. సో, ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లో అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫస్ట్ కీ ఫ్యాక్టర్ హెడ్ ఆన్ హెడ్ రికార్డ్. ఇండియా, న్యూజిలాండ్ ఇప్పటివరకు టీ20ఐస్‌లో 30 టైమ్స్ ఆడినాయి అనమాట. అంటే 30 సార్లు ఆడాయి. 30 సార్లలో ఇండియా 18 టైమ్స్ గెలిచింది. అండ్ న్యూజిలాండ్ 11 టైమ్సే గెలిచింది. ఒకసారి రిజల్ట్ రాలేదు. సో, ఇక్కడ మనం చెక్ చేస్తే ఇండియా పూర్తిగా న్యూజిలాండ్‌ని డామినేట్ చేసింది టీ20ఐస్‌లో హెడ్ ఆన్ హెడ్ రికార్డ్స్. కానీ మనం వరల్డ్ కప్స్‌లో జరిగిన మ్యాచెస్ కన్సిడర్ చేస్తే న్యూజిలాండ్ ఇండియాని పూర్తిగా డామినేట్ చేసేసింది. 2007లో ఇండియా వరల్డ్ కప్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోద్ది. అది కూడా న్యూజిలాండ్ చేతిలోనే. అలానే 2016లో అది కూడా నాగ్పూర్ మన హోమ్ గ్రౌండ్స్‌లో న్యూజిలాండ్ ఇండియాని చిత్తుగా ఓడిస్తదనమాట. న్యూజిలాండ్ 127 కొడితే మనోళ్ళు జస్ట్ 79 రన్స్‌కి ఆల్ ఔట్ అవుతారు. ఎంత డామినేట్ చేసిందో చూడండి ఇక్కడ. అలానే 2021 దుబాయ్‌లో మనోళ్ళు 114 ఆర్ సంథింగ్ కొడతారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. న్యూజిలాండ్ అది 14 ఓవర్స్‌లో చేసేస్తది. అంటే 2016, 2021లో చూడండి అసలు ఎంత డామినేషనో టీ20ఐస్ వరల్డ్ కప్‌లో. ఇది కాకుండా నేను ఇంకోటి కూడా చెప్తాను. 2016 నుంచి 2021 వరకి ఐసీసీ ఈవెంట్స్ చూద్దాం. ఐసీసీ ఈవెంట్స్‌లో 5 సార్లు ఇండియా, న్యూజిలాండ్ ఆడాయన్నమాట. ఐసీసీ ఈవెంట్స్ టీ20ఐస్ కాదు ఐసీసీ ఈవెంట్స్‌లో 5 టైమ్స్ ఆడితే ఆ 5 టైమ్స్ న్యూజిలాండే గెలిచింది. వరుసగా 5 సార్లు ఐసీసీ ఈవెంట్స్‌లో మీట్ అయిన 5 సార్లు న్యూజిలాండే గెలిచింది. అంటే ఎంత ఐసీసీ ఈవెంట్స్‌లో ఎంత డామినేట్ చేసిందో చూడండి ఇండియాని. ఆహ్, ఆ తర్వాత 2023లో మనోళ్ళు ఆ స్ట్రీక్‌ని బ్రేక్ చేశారనమాట. సెమీస్‌లో గెలిచేశారు. దానికి ముందు గ్రూప్ స్టేజ్‌లో కూడా న్యూజిలాండ్ మీద గెలిచేశారు. మనోళ్ళు పూర్తిగా డామినేట్ చేశారు. అది అది వేరే విషయం. ఎందుకంటే దీని తర్వాత ఇంకోటి చెప్తానండి. ఐసీసీ ఈవెంట్స్‌లో ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి కదా! వాటిల్లో రికార్డ్ చూద్దాం. 2000, 2000 అనుకుంటా. అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఇండియా మీద గెలిచేసిద్ది ఫైనల్‌లో. అలానే 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చూసాం. అది కూడా న్యూజిలాండ్ మనల్ని ఫైనల్‌లో కొట్టిద్ది. కానీ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మనోళ్ళు న్యూజిలాండ్ మీద గెలిచేస్తారు. ఇక్కడ నేను ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే 2023 వరల్డ్ కప్పు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఇది మనోళ్ళు గెలిచింది రోహిత్ శర్మ కెప్టెన్సీలో అండ్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు. సో, వాళ్ళ హయాంలో పూర్తిగా న్యూజిలాండ్‌ని డామినేట్ చేసాం. కేవలం వాళ్ళ హయాంలో మాత్రమే. అందుకనే నేను వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నాను ఇది. అలానే ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవ్వాలనుకుందాం. కానీ వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నాను ఇక్కడ నేను. సో, ఇది హెడ్ ఆన్ హెడ్ రికార్డ్ అనమాట ఇప్పటివరకైతే. నాకు తెలిసి దీంట్లో ఎడ్జ్ న్యూజిలాండ్‌కే ఉంది ఐసీసీ ఈవెంట్స్‌లో. ఇక్కడ సెకండ్ కీ ఫ్యాక్టర్ వచ్చేసరికి టాస్ అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది విన్నాక టాస్ అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదో మీరే చెప్పండి. 2016 నుంచి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్స్‌లో 14 నాకౌట్ గేమ్స్ జరిగితే అందులో 11 సార్లు చేసింగ్ టీమే గెలిచింది. జస్ట్ 3 టైమ్స్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ డిఫెండ్ చేస్తూ గెలిచింది. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆ 3 టైమ్స్ గెలిచింది టీమ్ ఇండియానే. చేసింగ్ డామినేషన్‌తో ఉన్న నాకౌట్ గేమ్స్‌ని ఫస్ట్ బ్యాటింగ్ చేసి మరి టీమ్ ఇండియా గెలిచింది. అంటే ఇక్కడ ఇండియాకి టాస్ నిజంగానే ఒక ఫ్యాక్టర్ అంటారా? ఇప్పుడు న్యూజిలాండ్‌ని చూద్దాం. న్యూజిలాండ్‌ని ఈ టోర్నమెంటే కన్సిడర్ చేసుకుందాం. 4 మ్యాచ్‌లు చేసింగ్ చేస్తే న్యూజిలాండ్ 4కి 4 గెలిచింది. ఆ గెలవటం కూడా పూర్తి డామినేషన్‌తో గెలిచింది. ఎందుకంటున్నానంటే డామినేషన్ అని 2 వికెట్లే మహా అయితే వీళ్ళ 2 వికెట్లే పోయినాయి. అంటే టాప్ 4కి మించి బ్యాటింగ్ కింద వాళ్ళకి వెళ్ళలేదు ఆ 4 మ్యాచ్‌లు. అంత డామినేటింగ్‌గా ప్రెషర్ లేకుండా ఫ్రీగా ఆడారనమాట. సో, వీళ్ళది చేసింగ్‌లో పూర్తి డామినేషన్ ఉంది. అలానే ఫస్ట్ బ్యాటింగ్ 3 మ్యాచ్‌లు ఆడారు. మూడిట్లో కేవలం ఒక్క మ్యాచే గెలిచారు. ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసరికి వీళ్ళకి ప్రాపర్ ఫినిషింగ్ లేదు. అందులో ఓడిపోయిన మ్యాచ్ ఇంగ్లాండ్ మ్యాచ్ అనుకుంటా. ఒక సగం 10 ఓవర్ల టైంలో చూస్తే మంచి స్టేజ్‌లో ఉంది న్యూజిలాండ్. కానీ ఒక వికెట్ ఎప్పుడైతే మధ్యలో ఆ పార్ట్నర్‌షిప్ బ్రేక్ అయిందో దాని తర్వాత వీళ్ళకి ప్రాపర్ ఫినిష్ దక్కలేదు. లాస్ట్ ఓవర్స్‌లో వీళ్ళు సరిగ్గా ఫినిష్ దక్కక తక్కువ స్కోర్‌కే కొంచెం చేయాల్సిన దానికంటే తక్కువ స్కోరే చేశారు. సో, అందుకని ఓడిపోయారనమాట. అలానే
గెలిచిన మ్యాచ్ శ్రీలంకతో గెలిచారు. ఆ మ్యాచే కన్సిడర్ చేయండి. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్కోరు ఒక టైంకి 16 ఓవర్స్‌కి 98 అసలు శ్రీలంక చేతిలో ఉన్న మ్యాచ్. కానీ అనుకోకుండా వీళ్ళకి ఏదైతే మైనస్సో ఆ రోజు అదే ప్లస్ అయింది. మంచి ఫినిష్ దొరికింది. టీ20లో ఎప్పుడు గేమ్‌ని వదలకూడదు. ఒక్క 2 ఓవర్లు చాలు మ్యాచ్‌ని మొత్తం చేంజ్ చేస్తాయి. ఆ 4 ఓవర్‌లో వీళ్ళకి 70 రన్స్ వచ్చినాయి. సో, శ్రీలంక మీద కంప్లీట్ ప్రెషర్ పడిపోయింది. సో, వీళ్ళు మ్యాచ్ గెలిచారు. సో, వీళ్ళది చేజింగ్ డామినేటింగ్ సైడ్ అనమాట. సో, ఇప్పుడు మీరే చెప్పండి కామెంట్స్‌లో టాస్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో? నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి గ్రౌండ్. ఇది అహ్మదాబాద్‌లో జరుగుతుంది. అండ్ అహ్మదాబాద్ అంటే తెలిసిందేగా మనకి ఇప్పటికే 2 పెద్ద హార్ట్ బ్రేక్స్ వచ్చినాయి. 2023 వరల్డ్ కప్ తీసుకోండి. అసల ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది టీమిండియా. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కానీ అహ్మదాబాద్‌కొచ్చేసరికి ఏం జరిగింది? ఇంకో అహ్మదాబాద్‌లో ఎవరు గెలిచారు? ఆస్ట్రేలియా గెలిచింది. ఆ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియా పరిస్థితి ఎలా ఉంది? అరే! వస్తదా? రాదా? వస్తదా? రాదా? అన్న సిట్యుయేషన్ నుంచి ఆస్ట్రేలియా వచ్చింది. కప్ కొట్టేసింది. అహ్మదాబాద్ మళ్ళీ అలానే ఈ టోర్నమెంట్‌లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్. ఎంత ఘోరంగా ఓడిపోయాం. అహ్మదాబాద్‌లో మనకి సెంటిమెంట్ బాలేదు. అది ఒప్పుకోవాల్సిందే. కానీ ఒక్కటండి ఇక్కడ, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాయడానికెళ్తున్నాం. సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా ఎళ్లి రాసొచ్చాం. ఫెయిల్ అయిపోయాం. మనం ఎగ్జామ్ సెంటర్‌ని బ్లేమ్ చేస్తామా? అది ఎంతవరకు కరెక్ట్? కానీ క్రికెట్‌లో చాలా వరకు సెంటిమెంట్స్ అయితే ఫాలో అవుతారు. అది మనం ఒప్పుకోవాల్సిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం మనకి ఎక్స్‌ట్రా ప్రెషర్ అయితే ఉంది మనోళ్ళ మీద. గ్రౌండ్ అనే ఎక్స్‌ట్రా ప్రెషర్. అండ్ మనకు కూడా ఆ భయం అయితే ఉంది. దానికోసం మనోళ్ళు సెంటిమెంట్‌ని కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏమేం చేంజెస్ చేస్తున్నారంటే ఆహ్, మనం 2 సార్లు 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయింది. అండ్ మొన్న సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది బ్లాక్ సాయిల్ పిచ్ మీద అనమాట. అందుకని ఈసారి మిక్స్డ్ సాయిల్ చేస్తున్నారు. సో, ఆహ్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ మిక్స్డ్ కాబట్టి రెడ్డే ఎక్కువ ఉంటది అంటున్నట్టున్నారు ఎక్కువ శాతం. సో, అందుకని ఇది మోస్ట్‌లీ హై స్కోరింగ్ గ్రౌండ్ అవ్వచ్చు. రేపు మ్యాచ్. అది కాకుండా ఇంకో చేంజ్ ఏంటంటే ఇక్కడ డగౌట్స్ ఉంటాయి కదా! 2 టీమ్స్‌కి ఒకటిది విజిటర్‌ది, ఒకళ్ళది హోమ్ డగౌట్ ఉంటది. జనరల్‌గా మనోళ్ళది హోమ్ డగౌటు. అపోజిషన్ వేరే వాళ్ళది విజిటర్ డగౌట్ అవ్వాలి అహ్మదాబాద్‌లో. కానీ ఈసారి మనోళ్ళు ఏం చేస్తున్నారంటే విజిటర్ డగౌట్‌లో మనోళ్ళు తీసుకొని న్యూజిలాండ్‌కి హోమ్ డగౌట్ ఇస్తున్నారు. అది కూడా చేంజ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి కూడా చేంజ్ చేస్తున్నారు. అదేంటంటే పోయినసారి దిగిన హోటల్ ఉంది కదా మనోళ్ళు. వెన్యూ మ్యాచ్ ఆడబోయే ముందు స్టే చేసిన హోటల్. ఈసారి ఆ హోటల్ కాకుండా ఇంకో హోటల్‌లో స్టే ఉంటున్నారంట. కేవలం ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేయడం కోసం. సో, చూడాలి ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయో. అండ్ పర్టిక్యులర్‌గా ఈ టోర్నమెంట్ తీసుకుంటే, ఈ టోర్నమెంట్‌లోనే తీసుకుందాం. మనోళ్ళు సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కాకుండా ఇంకో మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడారనుకుంటా. కానీ నెదర్లాండ్స్ మ్యాచ్ మనోళ్ళు గెలిచారు. న్యూజిలాండ్ న్యూజిలాండ్ కూడా ఈ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్ ఆడింది అహ్మదాబాద్‌లో. న్యూజిలాండ్ కూడా ఓడిపోయింది. సో, నాకు తెలిసి ఇద్దరిది సేమ్ సిట్యుయేషన్ ఉంది అహ్మదాబాద్‌లో. చూడాలి ఏది వర్కౌట్ అయిద్దో. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. డిపార్ట్మెంట్స్ వైస్‌గా టీమ్స్ పెర్ఫార్మన్స్ కంపేర్ చేద్దాం. బ్యాటింగ్ తీసుకుంటే ఓపెనింగ్ స్టాండ్ అనేది ఇండియాకి అంత గొప్పగా లేదు. బట్ సంజు వచ్చాక కొంచెం కాంబినేషన్ సెట్ అయింది. కానీ న్యూజిలాండ్‌కి తీసుకుంటే ఓపెనింగ్ అనేది వాళ్ళ బిగ్గెస్ట్ అసెట్ అనమాట ఈ టోర్నమెంట్‌లో. కానీ ఇండియా ఫినిషింగ్ అనేది చాలా బావుంది. మరీ ముఖ్యంగా సంజు వచ్చాక ఎప్పుడైతే తిలక్ లోవర్ ఆర్డర్‌కెళ్ళాడో తిలక్ తిలక్, హార్దిక్ ఈ ఫినిషింగ్ జాబ్‌ని పర్ఫెక్ట్ చేశారనమాట. కానీ న్యూజిలాండ్‌కి ఫినిషింగ్ అనేది అంత బాగాలేదు. దానివల్లే వాళ్ళు మ్యాచెస్ ఓడిపోయారు. సో, ఇండియాకే కొంచెం ఎడ్జ్ అయితే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ గనక ఆడాడా, బ్యాటింగ్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా ఇండియా సైడ్ అయిపోద్ది. నెక్స్ట్‌దొచ్చేసరికి బౌలింగ్ డిపార్ట్‌మెంట్. ఇది మన ఇండియాకి బిగ్గెస్ట్ కన్సర్న్. అండ్ న్యూజిలాండ్ వాళ్ళు దీంట్లో మనకంటే అప్పర్ హ్యాండే ఉన్నారు. ఎందుకంటున్నానంటే సింపుల్‌గా చెప్తాను. మన ప్రాపర్ 5 బౌలర్స్ ఉన్నారా? వాళ్ళల్లో బుమ్రా ఒక్కడికే 8 కంటే ఎకానమీ తక్కువుంది. మిగిలినోళ్ళందరిది 8 కంటే పైనే. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ మొన్న మ్యాచే తీసుకోండి. బుమ్రా స్పెల్ లేకపోతే మనకు మ్యాచ్ లేదు. అంతగా డిపెండ్ అయ్యి ఉన్నాం బుమ్రా మీద. కానీ అక్కడ న్యూజిలాండ్ తీసుకోండి. ఆళ్ళ ప్రాపర్ 5లో ముగ్గురికి 8 కంటే ఎకానమీ తక్కువుంది. ఆళ్ళ బౌలింగ్ యూనిట్ అంతా షేర్ చేసుకుంటుంది ఎఫర్ట్స్‌ని. సో, ఇక్కడ క్లియర్‌గా వాళ్ళదే అప్పర్ హ్యాండ్. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలేంటంటే మన బౌలింగ్ బానే ఉంటది. ఎప్పుడు? అంతా మంచిగా ఎళ్తున్నప్పుడే. కానీ ఎప్పుడైతే ప్రెషర్ స్టార్ట్ అయిందా, కొట్టుకోరా రాజా అన్నట్టు మనోళ్ళది బౌలింగ్ ఉంటది. సో, నెక్స్ట్‌దొచ్చేసరికి ఫీల్డింగ్, క్యాచెస్ అనమాట. సో, ఇది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సూపర్ 8 టీమ్స్‌లో మనోళ్ళదే లాస్ట్ ప్లేస్.
అంత చెత్త ఫీల్డింగ్ చేస్తున్నారు ఈసారి. న్యూజిలాండ్ ఏమో ఫస్టో, సెకండో ఉంది. ఎప్పుడు వాళ్ళ అప్పర్ హ్యాండ్ న్యూజిలాండ్ వాళ్ళ ఫీల్డింగ్ బావుంటది. కానీ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేయాల్సింది ఏందంటే, మొన్న సెమీఫైనల్ మ్యాచ్ చూసాం. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న ఇంగ్లాండ్ అండ్ లాస్ట్ ప్లేస్‌లో ఉన్న మనం. సో, కానీ ఆ మ్యాచ్‌లో వాళ్ళు క్యాచ్ డ్రాప్ చేశారు. అది ఎంత కాస్ట్‌లీ అయిందో మనందరికీ తెలుసు. అండ్ మన అదృష్టం బావుండి హ్మ్. దేవుళ్ళ అక్షర్ పటేల్ ఆ మంచి క్యాచెస్ పట్టడం వల్ల క్యాచ్ డ్రాప్స్ లేవు కాబట్టి మనం ఆ మ్యాచ్ క్లోజ్‌గా గెలవగలిగాం. అది కూడా వన్ సైడెడ్‌గా కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది మన బౌలింగ్ అంత వరస్ట్‌గా ఉంది. క్లోజ్‌గా గెలవగలిగాం. జస్ట్ 6 రన్స్‌తో. సో, ఇక్కడ క్లియర్‌గా ఫీల్డింగ్, క్యాచెస్ దాంట్లో కూడా వాళ్ళదే అప్పర్ హ్యాండ్. సో, అండ్ ఇక్కడ ఒక్క బ్యాటింగ్‌లోనే మనదుంది. బౌలింగ్, ఫీల్డింగ్ మొత్తం వాళ్ళదే ఉంది. ఇప్పుడు రికార్డ్స్ చూద్దాం. ఈ వరల్డ్ కప్ ఫైనల్‌కి వెళ్ళబోయే ముందు మనోళ్ళు క్రియేట్ చేసిన రికార్డులేంటంటే, ఇప్పటివరకు ఎప్పుడు హోస్ట్ నేషన్ ఫైనల్‌కెళ్ళలేదు. అండ్ అది కాకుండా డిఫెండింగ్ నేషన్ అంటే అంతకుముందు వరల్డ్ కప్ గెలిచొచ్చి మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్‌లోనే ఫైనల్‌కి ఏ టీము వెళ్ళలేదు. సో, ఈ 2 రికార్డులు మనోళ్ళు రేపు ఫైనల్‌కి వెళ్లారు. సో, మనోళ్ళు ఈ 2 రికార్డులు ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనోళ్ళు గనక ఫైనల్ గెలిస్తే వచ్చే రికార్డులు చూద్దాం. థర్డ్ టైటిల్ ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్స్‌లో ఏ టీము 3 సార్లు ట్రోఫీ గెలవలేదు. అండ్ దాంతో పాటు డిఫెండింగ్ నేషన్ గెలవడం. అండ్ దానికి తోడు హోస్ట్ నేషన్ ఇంతవరకు వరల్డ్ కప్ ఫైనల్‌లో గెలవలేదు. ట్రోఫీ గెలవలేదు హోస్ట్ నేషన్. సో, ఈ 3 రికార్డులు మనోళ్ళు క్రియేట్ చేయొచ్చు. మరోపక్క న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళు 2021లో ఫైనల్‌కి ఆస్ట్రేలియాతో ఓడిపోతారు ఫైనల్‌లో. మళ్ళీ ఇదే వాళ్ళు ఫైనల్‌కి రావడం. సో, వాళ్ళు గనక గెలిస్తే వాళ్ళకిది ఫస్ట్ వైట్ బాల్ ట్రోఫీ అయిద్ది వరల్డ్ కప్‌లో. ఫస్ట్ వైట్ బాల్ వరల్డ్ కప్ అయిద్ది. వాళ్ళకి ఓడిఎస్‌లో కూడా వరల్డ్ కప్ రాలేదు ఇంతవరకి. సో, చూద్దాం ఎవరు గెలుస్తారో. న్యూజిలాండ్ గెలిచి బోని కొట్టిద్దో లేదంటే మనోళ్ళు హిస్టరీ రిపీట్ చేస్తూనే హిస్టరీ క్రియేట్ చేస్తారో. చూద్దాం. కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్.